ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 23వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష పంచమి తిథి రాత్రి 1:46 వరకు, తదుపరి షష్ఠి తిథి. పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:23 వరకు, తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం. పరీఘ యోగం మధ్యాహ్నం 3:59 వరకు, తదుపరి శివం యోగం. భవకరణం మధ్యాహ్నం 2:10 వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 1:46 వరకు ఉంటాయి. సూర్యుడు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో ఉదయం 8:33 వరకు, తదుపరి మీనరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:02 నుండి 1:37 వరకు, అమృతకాలం ఉదయం 6:31 నుండి 8:07 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:07 చంద్రోదయం ఉదయం 9:46 చంద్రాస్తమయం రాత్రి 10:11 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు, మరలా మధ్యాహ్నం 12:51 నుండి 1:36 వరకు. రాహుకాలం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. గుళిక కాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. యమగండం మధ్యాహ్నం 3:17 నుండి సాయంత్రం 4:42 వరకు. రేపు వసంత పంచమి. దీనినే శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతి పంచమి అని కూడా పిలుస్తారు. 40 రోజుల తర్వాత మొదలయ్యే హోలీ పండుగకు సన్నాహాలు, తదుపరి ఆరంభమయ్యే వసంత ఋతువుని ఆహ్వానించే సన్నాహక కార్యక్రమాలు రేపటి నుండి ప్రారంభమవుతాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వసంత పంచమి సరస్వతీదేవిని పూజించడానికి అనుకూలమైన రోజు. రేపు భక్తులు తమకు పరిపూర్ణ జ్ఞానం లభించాలి అని, బద్ధక తత్వం నుండి బయటపడాలని సరస్వతీదేవిని పూజిస్తారు. రేపు భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవటానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. కాబట్టి రేపటి రోజును సరస్వతీ పంచమి అని కూడా పిలుస్తారు. బాసర సరస్వతీదేవి దేవాలయంలో, శృంగేరి శారదా పీఠంలో రేపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బాలి ద్వీపంలో, ఇండోనేషియా దేశంలో హిందువులు హరిరాయ్ సరస్వతి పేరుతో ప్రత్యేక పండుగ జరుపుకుంటారు. మాస శూన్య తిథి ఇవాళ రాత్రి 2:28 నుండి రేపు రాత్రి 1:46 వరకు ఉంటుంది. మాఘమాస శుక్లపక్ష పంచమి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు మధ్యాహ్నం 2:33 నుండి 3:59 వరకు ఉంటుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఉత్తరాషాఢ నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం 6:10 ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు మీన రాశిలో ఒకే 23:54 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శని గ్రహానికి ఉత్తర దిశలో 4:21 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం 6:37 నుండి రాత్రి 9:57 మధ్య కాలంలో 45 డిగ్రీల నైరుతి ఆకాశంలో కనిపిస్తాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సరస్వతీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.